కుట్రలు వందుతా కుట్రవాది నీచుడా, ఒక దుర్మార్గమైనటువంటి ఎరను ఈ దేశానికి పరిచయం చేసినటువంటి నీచాతి నీచుడు ఈ మోడీ. దేశభక్తి సున్నా, దైవభక్తి సున్నా, మోసము నిండా, కుట్రలు నిండా. ఎలాంటి ఇన్సిడెంట్లు ఈ దేశంలో నడుస్తున్నాయి మీరు చూడండి అంతే. మతి లేని వాదము, సిగ్గులేని వాదంతో బతుకుతున్నటువంటి సిగ్గు దక్కిన మోడీ, నువ్వు బతకడం కన్నా సావడం మేలు. నరేంద్ర మోడీ డేంజరస్ రేటింగ్. సిగ్గు, శరము, మానం, మర్యాద, మానవత్వం అనేది చచ్చిపోయింది. ఈ గాడి కొడుకులు ఎవరు ఒకసారి చూడండి, ఎవరు వీళ్ళంతా? మీ దొంగ హామీలు, లూటి పథకాలు దేశం నాశనం చేస్తారు. అసలు మనుషులా మీరు? నిజంగా గుండెలు తరక్కపోతా ఉన్నాయి. ఆడపిల్లలను కూడా చూడకుండా పోలీసు వేషంలో ఉన్నటువంటి బీజేపీ గుండాలు, ఆర్ఎస్ఎస్ గుండాలు వచ్చి పిల్లలను చెరబడతా ఉంటే, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, రాళ్ల దాడులు చేస్తుంటే, ఇంతకు మించినటువంటి అవమానం ఈ దేశానికి ఇంకేమైనా ఉందా? ఈ వీడియో ఎట్లా కొడుతున్నాడు రన్నింగ్లా. నీ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని చెప్పి ఈ దేశం వెయిట్ చేస్తూ ఉంది. బట్టే వాజీ, బద్మాషి మాటలు, పచ్చి అబద్ధాలు, నీతి లేదు, జాతి లేదు, నిజాయితీ లేదు, దైవ భక్తి అసలే లేదు, దేశభక్తి సున్నా. దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వదలరు ప్రజలు. మణిపూర్లో ఆగిర్రు, ఇవాళ రైతులను అణచివేసినప్పుడు ఆగిర్రు, ఇవాళ మొన్న ఆగిర్రు, ఇక మూడోసారి నాలుగోసారి వస్తే కొట్టుకపోక తప్పదు మీకు. ఇలాంటి ఘటనలు అంటే ఈ దేశాన్ని ప్రేమిస్తూనే ఈ దేశం కోసం పుట్టుకొచ్చినటువంటి పుట్టగొడుగు లాంటి పైకెళ్ళి తల్లిగా ఉట్టకుండా పైకెళ్ళి ఊసిపడ్డటువంటి మహాత్ముడు చేస్తున్నటువంటి పాలన. ఈయనను మనిషి అనాలన్నా ఇంకేమని అనాలన్నా సమాజమే చెప్పాలి. నరేంద్ర మోడీ, ఆర్ యు మ్యాన్? ఆర్ యు హ్యూమన్ బీయింగ్? డూ యూ హ్యావ్ చిల్డ్రన్? డూ యూ నో ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్? వాట్ ఈస్ ద patriotism? Do you know how the Indian will love the people of India? Do you have common sense? Do you have humanity? What nonsense rule is going on under you in this country? Would it happen in the world like this brutal incidents? Children, they are like a grandchildren to you, but you are not a human being. You don't have heart, only you have a habit of killing the people. You have a habit of disgusting the people. You have a habit of cheating the people. You have a habit of looting the country. What is going on this country? What you protected in this country? What is your implementation in this country? Behave like a man. Be as a human being. Show minimum common sense to the people. The world is spitting on you and your Godi media. మనుషులా మీరు? ఏం మనుషులరా మీరు? పిల్లలు, ఈ దేశంలో చదువుకున్న పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ప్రకారంగా బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి నినాదాన్ని తీసుకొని మీలాంటి బుద్ధిహీనలను, అడ్డగాడిదలను, దొంగ సర్టిఫికెట్ ఉన్న దొడ్డిదారి దొంగలను రాజకీయాలు చేసి సిగ్గుతో తలదించుకొని మీ ముఖాల మీద ఉమ్మి వేయలేక, మిమ్మల్ని చెప్పుతో కొట్టలేక, మనుషులుగా వాళ్ళ యొక్క ప్రొటెస్ట్, వాళ్ళ యొక్క సంఘీభావంతో మిమ్మల్ని ప్రొటెస్ట్ చేయడానికి ఢిల్లీకి వస్తే కుట్రలు వందుతా కుట్రవాది నీచుడా, ఒక దుర్మార్గమైనటువంటి ఎరను ఈ దేశానికి పరిచయం చేసినటువంటి నీచాతి నీచుడు ఈ మోడీ. సిగ్గు, శరము, మానం, మర్యాద, మానవత్వం అనేది చచ్చిపోయింది. ఒక జీవం ఉన్నటువంటి దేశభక్తి సున్నా, దైవభక్తి సున్నా, మోసము నిండా, కుట్రలు నిండా, మతి లేని వాదము, సిగ్గులేని వాదంతో బతుకుతున్నటువంటి సిగ్గు దక్కిన మోడీ, నువ్వు బతకడం కన్నా సావడం మేలు. ద పీపుల్ ఆఫ్ హోల్ కంట్రీ హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ యువర్ చీటింగ్ రూలింగ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ. నువ్వు మానవ జన్మ ఎందుకు ఎత్తినవో అర్థం కాని పరిస్థితి. చిల్డ్రన్ ఆఫ్ ఇండియా, ప్రాణం అనేది ఒక ఎంటికతోని ఇట్లా ఊస్తారు. నీ లేక కుట్రతోని, కుట్రవాది లేక బతికేటువంటి బతుకు అది బతికే కాదు. ఈ ప్రపంచం మీద బతుకుతావా? రేపు రోగం వచ్చో, ముసలిగాయో సస్తావు. నువ్వు కూడా పురుగులు పడి సస్తావు. మీరు, మీ మీడియా, మీ గోధి, మీ బతుకులు, మీ పాలన, మీ దొంగ హామీలు, లూటి పథకాలు దేశం నాశనం చేస్తారు. అసలు మనుషులా మీరు? చిల్లర గ్యాంగ్, వెధవ గ్యాంగ్ అంతా ఈ దేశం మీద పడి నాశనం చేస్తూ ఉంటే దేశం మొత్తం ఒకసారి పిలుపుడిస్తే ఖాళీ అల్లలకి ఉండాయి సస్తావు. సిగ్గుండాలే. కనీసం బయటకు వచ్చి పబ్లిక్తో మాట్లాడే కామన్ సెన్స్ లేదు. ఏం మనుషులే మీరు? నీదొక పాలన, నీదొక రీలింగ్, మీదొక ఫాలోయింగ్, అడ్డగాడే దద్దమ్మగాళ్ళంతా కలిసి, బెబ్బెబ్బెగాళ్ళంతా కలిసి దేశాన్ని నాశనం చేస్తూ ఉండరు. మతాలకు, కులాలకు శిక్షలు పెడుతూ మీ పొట్ట గడుపుకున్నటువంటి పుట్టగంజి వాళ్ళు మీ బతుకుల మీకు తిన్నా అరగదు.
ప్రజలేమో కాకరించి ఉంచుతూ ఉన్నారు. పైసలు తీసుకొని నెత్తిలో పెట్టుకొని సావండి అసి. మీ బతుకులు నిజంగా గుండెలు తరక్కపోతూ ఉన్నాయి. ఆడపిల్లలను కూడా చూడకుండా పోలీసు వేషంలో ఉన్నటువంటి బీజేపీ గుండాలు, ఆర్ఎస్ఎస్ గుండాలు వచ్చి పిల్లలను చెరబడతా ఉంటే, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, రాళ్ల దాడులు చేస్తుంటే, ఇంతకు మించినటువంటి అవమానం ఈ దేశానికి ఇంకేమైనా ఉందా? నరేంద్ర మోడీ, నీ రూలింగ్ సిస్టమ్, నువ్వు ఈ దేశాన్ని నుంచి ఎప్పుడు వదిలిపోతావు అని ప్రపంచం చూస్తూ ఉంది. నీ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని చెప్పి ఈ దేశం వెయిట్ చేస్తూ ఉంది. పచ్చి బట్టెవాజి బద్మాషి మాటలు, పచ్చి అబద్ధాలు, నీతి లేదు, జాతి లేదు, నిజాయితీ లేదు, దైవ భక్తి అసలే లేదు, దేశభక్తి సున్నా, పచ్చి అబద్ధాలు కూస్తూ దేశ ప్రజలను మోసం చేస్తున్నటువంటి మోసకారి ఖబర్దార్. నేషన్ వాంట్స్ నో అనేటువంటి అర్నాబ్ గోస్వామి గాడిది కొడుకు ఎక్కడ పోయాడు? అర్నాబ్ గోస్వామి గాడు ఏడున్నాడు? వేర్ ఈజ్ అర్నాబ్ గోస్వామి? Nation wants no. Now nation should know. So many Godi medias are taking biscuits of Modi. How they are living life? How they are digesting food every day? రాక్షసుల కన్నా అధ్వానమైన పాలన, అధ్వానమైన మనుషులు. ఏం మనుషులురా మీరు? పుట్టగతులుండవు, కొట్టుకపోతారు, గత్తర కొట్టి కొట్టుకపోతారు మొత్తం ఉన్న కాడికి. సుప్రీంకోర్టు ఇవాళ ఎందుకు వచ్చింది? కాకరోజు పట్టి సుప్రీంకోర్టును నాశనం చేసి వాళ్ళకు స్థాయిలాడించి దొంగలను పెట్టించి తిట్టిపిచ్చిన జనాలను. ప్రజలను తిట్టనికున్నారా సుప్రీంకోర్టు? విద్యార్థులను తిడుతుందా? కాకరోజులు అంటదా? వాడు ఎన్నికల కమిషన్ గాడిది కొడుకు, వాడు ప్రతిపక్షాన్ని తిడతాడు. ఈ మోడీ దొంగ నాటకాలు, నటన. ఆడ దేశంలో పోయి మళ్ళీ ఎట్లా హీ అని పనులు పడతాడు. వీడికి వస్తే మోతవారి లెక్కలు, ఈడ మాత్రము దొంగ ప్రేమలు, దొంగ నటన. పాడు చేసిరిగా దేశాన్ని. దేశం ఊకోదు, ప్రాణాలు పోయినా మీ ముఖాల మీద కాకరించి ఉంచివేస్తుంది. రేపు ఇంకో ప్రొటెస్ట్ జరిగితే ఇవాళ నేపాల్లో ఏం జరిగిందో బంగ్లాదేశ్ అంతకు రెట్టింపు ఉంటుంది. కొడుకుల్లారా, మీరు అనుకుంటారేమో దేశభక్తి దైవభక్తి మీకుందని. లుచ్చ కొడుకులకు ఒక్కటి కూడా రాదు. పొట్ట తీస్తే ఏంది తెలియదు. బద్దుమాష మాటలు లుచ్చరాతలు రాసుకుంటా దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వదలరు ప్రజలు. మణిపూర్లో ఆగిర్రు, ఇవాళ రైతులను అణచివేసినప్పుడు ఆగిర్రు, ఇవాళ మొన్న ఆగిర్రు. ఇక మూడోసారి నాలుగోసారి వస్తే కొట్టుకపోక తప్పదు మీకు. ఇవాళ నక్సలైట్లను ఖతం చేసినాము, కేసులు పెట్టి మొత్తం కేసులు పెట్టి ప్రజల మీద భయభ్రాంతులకు గురి చేసి లుచ్చ పాలన, చదువురాని దద్దమ్మలు, రౌడీగాళ్ళు, మోసగాళ్ళు, మర్డర్ కేసు కొడుకులంతా ఒకతన జమై దేశాన్ని నాశనం చేస్తారు. ముఖం మీద ఉమ్మి వేయండి కాకరిచల మీద. భక్తి పేరు చెప్తే సిగ్గులేని బతుకులు మీరు మీ వ్యవహారము మొత్తం బామై సిగం నింతురు దేవుని పేరు చెప్పి. వీళ్ళు అబ్బా జాగిర్ అయినట్టు, వీళ్ళు టేకేదారులు అంట మతానికి. నిజంగా సిగ్గుతో తలదించుకుంటా తిట్టడానికి కూడా. పిల్లలను చంపనీకి ప్రయత్నం చేస్తారు. నీతి లేని జాతి లేని సన్నాసులు. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా తెలియజేస్తున్నారు. జై హింద్, జై భీమ్, జై భారత్.